వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కార్కు ప్రతిపక్ష నాయకులను వేధించడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కనిపించట్లేదు. ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. కలుషిత ఆహారం తిని 7 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల పట్ల ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బాబు ఫుడ్ పాయిజన్ అని హాస్పిటల్కి తీసుకొచ్చాము. వేరే ఎవరో పేరెంట్స్ వచ్చి తీసుకొచ్చే వరకు మాకు కూడా తెలియదు. అట్లా కాకుండా ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మరి ఫుడ్ పాయిజన్ అయింది, ఇది జరిగింది అని చెప్పడం కానీ అలాంటిది ఏం లేదు. దీనికోసం కొంచెం చర్యలు తీసుకోవాలి. ఇట్లా అని కానీ పీటీ సార్ కానీ మరియు వాచ్ మెంబర్ అని ఇలా అందరు కూడా కొడుతున్నారని చెప్తున్నారు. అట్లా డ్రింక్ కూడా చేస్తున్నారట, నైట్ పిల్లల్ని టార్చర్ చేస్తున్నారట. మరి ప్రిన్సిపాల్ ఏం చేస్తుండ్రు, మరి స్టూడెంట్స్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. వెళ్ళేసరికి అందరు పిల్లలు వాంతింగ్ చేసుకొని పడిపోతున్నారు. అంటే ఒక్కొక్కరు కక్కుతుండ్రు, ఇట్లనే ఒరుగుతుండ్రు. అక్కడ సార్ ఉన్నాడు కానీ సార్ అట్లనే చూసుకుంటూ ఉంటాడు. ఎన్ఏ మేడం కూడా అంతే, కక్కింది అట్లనే పడుకున్నది బెడ్ పైన. సార్ మరి ఎట్లా సార్ వీళ్ళ పరిస్థితి, హాస్పిటల్ తీసుకెళ్దామని అంటే పోదామమ్మా అని అప్పటికి హాఫ్ అన్ అవర్ చేసిండు సార్ పేరు నాకు తెలియదు. హాఫ్ అన్ అవర్ చేసిండు. ఇట్లయితే కుదరదు సార్, మరి పిల్లలు ఏదైనా సీరియస్ అయితే ఇట్లా చాలామంది పడిపోతారు, 10 మంది దాకా ఉన్నారు అని చెప్పేసి ఆటోకి వెళ్దాం సార్, అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి సార్ అని అంటే ఫోన్ చేసినాము. హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నాడు. మందమంది వస్తాను అన్నట్టు అంబులెన్స్ అని చెప్పాడు. ఇట్లయితే కుదరదు సార్, మనందరం రోడ్డుకి వెళ్ళి ఉందాము, అక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అక్కడ టాటా ఏసీ ఉంది. ఆ టాటా ఏసీలో ఈ పిల్లలందరినీ వేసుకొని వచ్చేసిన. ఆశ్రమ పాఠశాల బెల్లంపల్లి నుంచి ఒక 7 విద్యార్థులు, ఒక నర్సింగ్ ఎంఎన్ఓ ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్ ఇక్కడ పప్పు వాళ్ళు తినే ఆహారంలో పాలపింద పడ్డదని చెప్పేసి దానివల్ల ఫుడ్ కంటామినేషన్ అయింది. ఒక 7 పిల్లలను ఆ నర్సింగ్ ఆఫీసర్కి వామిటింగ్స్ను కడుపు నొప్పితో వచ్చి అడ్మిట్ కావడం జరిగింది మన ఏరియా హాస్పిటల్లో. దాన్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయించి అవన్నీ కూడా నార్మల్ ఉంటే తను కూడా డిశ్చార్జ్ చేసి పంపిస్తాను. హాస్టల్లో పప్పులో పాలపిండి పడింది. సార్ లేబర్నా అంటే మేము తిన్నాం గారు మాకేం కావాలి అని అన్నాడు. సార్ మీరు లోపల ఏం తీసుకున్నారు, బయట అది ఇంత గంజులకి వెళ్ళి కింద పడవచ్చు సార్. ఇంకా ముగ్గురికి కూడా అయింది కానీ